ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కువ జావున మీతో మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. విపక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి బలము, శక్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, తండ్రి, సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ప్రభువా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా, ఆత్మీయత, దేవా, మీ ఆత్మ నడిపింపు, మీ సన్నిధి యొక్క సహవాసం, దేవా, సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున సమయం అంతటినీ మా కొరకు దీవించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము వినిపింపబడుతున్న దేవుని వాక్యమును విని ఆశీర్వదింపబడుతున్న ప్రభు బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దయ, మీ ప్రేమ, మీ కనికరము, మీ జాలి మా ఎడల మీరు ఎడతెగక కనుపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క తండ్రి ఎడతెగని విశ్వాస్యత కొరకు కూడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వేకునే మీ సన్నిధిలో ఈ రీతిగా మా ప్రభా మరి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మీ మార్గాలను మాకు తెలియపరచండి. అదే సమయంలో మీ మార్గాలలో మేము నడవటానికి కూడా మమ్మల్ని బలపరచండి. మీ కృపను మాకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని, ఈ వాక్య ధ్యానమునకు తోడుగా ఉండమని, నీ దాసురాలైన నన్ను బలపరచుమని, నీ చేతులకు తీసుకుని వాడుకొనమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న అంశాన్ని గురించి మనం గత కొద్ది రోజులుగా ఆలోచన చేస్తున్నాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. భూమి మీద ఉన్న జీవరాశులను ఆధారంగా చేసుకుని యాకే కుమారుడైన ఆగూరు చెప్పిన కొన్ని ఆత్మీయ సత్యాలను గురించి దినాల్లో మనం ఆలోచన చేస్తున్నాం. భూమి మీద ఉన్న 4 చిన్న జీవులను గూర్చి, అదే సమయంలో వాటిలో ఉన్న జ్ఞానాన్ని గూర్చి ఈ భక్తుడు మాట్లాడుతూ వస్తున్నాడు.
మొదటి దినాన మనం బలము లేని జీవులైన చీమలను గుచ్చి అయినను వాటికున్న జ్ఞానాన్ని గుచ్చి మనం ఆలోచన చేశాము. అలాగే మరి గత ఎపిసోడ్లో బలము లేని జీవులైన చిన్న కుందేళ్ళు అయినను అవి ఎలాగూ బండలలో బండ సందులలో తమ నివాసములను ఏర్పరచుకుంటావో ఆ అంశాన్ని గురించి ఆలోచన చేశాం. ఈ దినాన మనం మిడతలను గురించి ఆలోచన చేయబోతున్నాం. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. చీమలు బలము లేని జీవులైన, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులైన వాటి యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఆలోచిస్తూ వచ్చాం. ఈరోజు మిడతలు గురించి వాటికి రాజు లేడు, వాటిని నడిపించే నాయకుడు లేడు, అయినను వాటి ప్రత్యేకత ఏంటో మనం ఆలోచన చేయబోతున్నాం. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. The locusts have no king, yet they go forth all of them by bands. ఒక క్రమములో, ఒక క్రమమైన విధానంలో మరి పంక్తులు తీరి మిడతలు వెళ్తాయంట. ఈ ఉదయకాల సమయంలో మిడతలను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. మిడతలు కూడా చాలా చిన్న జీవులు, అయితే వాటికి యొక్క జ్ఞానం ఏంటి అని కనుక మనం చూస్తే అవి చాలా చిన్న జీవులైనా అవి ఒక ఆర్డర్లీ లైఫ్కి, ఒక క్రమముతో కూడిన జీవితానికి అలవాటు పడ్డాయి, లేకపోతే తమను తాము అలవర్చుకున్నవి. అలవాటు ఎవరో చేయలేదు వాటికి, ఎందుకంటే వాటికి నాయకుడు లేడంట, వాటికి రాజు లేడంట. మిడతలకు రాజు లేడు, ట్రైన్ చేసే ట్రైనర్ లేడు, గైడ్ చేసే గైడ్ లేడు, మెంట్ చేసే మెంటర్ లేడు. అయినను అవి పంక్తులు తీరి మరి సాగిపోవును, ముందుకు సాగి వెళ్తాయి. దే ప్రొసీడ్, దే మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైన్స్, ఇన్ బ్యాండ్స్, ఇన్ ర్యాంక్స్ అని వ్రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మిడతల్లో నుంచి మనం 2 అంశాలను ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, అవి రాజు లేకపోయినా, వాటిని నడిపించే నాయకుడు, వాళ్లకు మాదిరి చూపించే ఒక వ్యక్తి లేకపోయినా, లేక ఒక నాయకత్వం లేకపోయినా ఎలాగూ అవి క్రమమైన జీవితాన్ని మరి అలవర్చుకున్నవి అనే దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. స్వతహాగా, స్వంతంగా, ఎవరి ప్రేరణ లేకుండా, ఎవరి మాదిరి లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి ప్రెషర్ లేకుండా, స్వతహాగా స్వంతంగా ఆన్ దేర్ ఓన్ దే హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎన్ ఆర్డర్లీ లైఫ్. ఒక క్రమబద్ధమైన జీవితము జీవించాలి అని మిడతలు నిర్ణయించుకున్నాయి. అందుకే వాటికి రాజు లేకపోయినా అవి చక్కగా పంక్తులు తీరి ముందుకు సాగి వెళ్తున్నాయంట. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో ఈ మిడతల ద్వారా మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, మనం ప్రభు బిడ్డలంగా స్వతహాగా, స్వంతంగా, స్వచ్ఛందంగా, స్వతంత్రంగా మనము ఎవరి బలవంతము లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా ఒక క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కోరుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని జీవించవలసిన వారంగా ఉన్నాము. చాలాసార్లు మన జీవితాల్లో ఎవరో మనల్ని ప్రేరేపించాలి, ఎవరో మనల్ని బలవంత పెట్టాలి, ఎవరో మనల్ని తీసుకెళ్ళాలి ముందుకి అని ఆలోచన చేస్తుంటాం. మమ్మల్ని సంఘస్థులు పట్టించుకోలేదు, లేకపోతే మమ్మల్ని నా తోబుట్టువులు పట్టించుకోలేదు, లేకపోతే నా కొలీగ్స్ పట్టించుకోలేదండి, వాళ్ళు బిలీవర్స్ అయ్యింది, నాకు ఏ రకమైన సపోర్ట్ ఇవ్వలేదు, ఒకవేళ వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుంటే, వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నా పరిస్థితి వేరుగా ఉండేదని మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు ఇంకెవరో మన జీవితాలకు దోహదపడాలని ఆలోచిస్తుంటాము, ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ మిడతల ద్వారా మనం ఉదయకాలం గ్రహిస్తున్న విషయం ఏంటంటే, మనల్ని ప్రోత్సహించేవారు లేకపోయినా, మనల్ని ప్రేరేపించేవాళ్ళు లేకపోయినా, మనల్ని బలవంత పెట్టి బలపరిచేవాళ్ళు లేకపోయినా కానీ మనం క్రమబద్ధమైన ఒక ఆర్డర్లీ లైఫ్, ఆర్డర్లీ క్రిస్టియన్ లైఫ్ మనము సాధన చేయవలసిన వారంగా ఉన్నాము. దీన్ని మనం కోరుకోవలసిన వారంగా ఉన్నాము. నిజంగా ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క శిలువ త్యాగం, శిలువ యజ్ఞం, ఆయన మనకు చూపించిన మాదిరిని కనుక మనం ఆలోచన చేస్తే ఎవ్వరూ మనల్ని ప్రేరేపించక్కర్లేదు, ఎవరూ మనల్ని ప్రలోభ పెట్టక్కర్లేదు, ఎవరూ మనల్ని వెనకాలండి మనల్ని ముందుకు మూవ్ ఆన్ అని సాగిపో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పమంటారా? ప్రభు మనకు చూపించిన ప్రేమ, ప్రభు మనకు కొరకు ఆయన సమర్పించుకున్న విధానం, ఆయన మన కొరకు చేసిన త్యాగం, అవన్నీ మనకు అర్థమైతే నిజంగా మనం జీవితాంతం రుణస్తులమే. ఇంకా
మనకి ఏ ప్రేరణ అవసరం లేదు, ఏ స్ఫూర్తి అవసరం లేదు. కేవలం ఆయన్ను చూస్తూనే ఆయన వైపుకు మనం చాలా మరి ఆతృతతో, ఆ శక్తితో, ఆనందంతో ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనం ప్రభు శిలువలో చేసిన రక్షణ యాగం, ఆయన మనకు అందించిన పాప క్షమాపణ, ఆయన కార్చిన ప్రశస్త రక్తములో ఉన్న విలువ మనకు అర్థం కాక లౌకికంగా మానవరీత్యా ఆలోచించి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమైనా చేస్తే కదా, లేకపోతే దేవుడు నేను ఇది అడిగాను అది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ప్రార్థన చేసుకోను, మందిరానికి రాను, బైబిల్ చదవను, లేకపోతే దేవుడి కోసం నేనేమి చేయనని మాట్లాడుతుంటాం. సిలువలో ఆయన చేసిన ఆ గొప్ప కార్యము, ఆ సాహస కార్యము, ఆ భీకర కార్యము, ఆ పరాక్రమ కార్యము మనకు అర్థమైతే మనల్ని ఎవ్వరూ ప్రేరేపించాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరు ముందుకు మూవ్ ఆన్ అని అనవలసిన అవసరం లేదు. జీవితాంతరం ఆయనకు రుణపడి ఉన్నాం. మనం ఈ జీవిత కాలమంతా ఆయన స్తుతిస్తూ వెళ్ళిన, ఈ జీవిత కాలమంతా ఆయన సేవలో, సదాకాలం ఆయన సేవలో ఉన్న మనం ఆయన రుణం తీర్చుకోలేము. దాని కొరకు మనం ముందుకు పరిగెత్తవలసిన వారం ఉన్నాం. ఒక క్రమబద్ధమైన, ఒక ఆత్మీయమైన భక్తి జీవితాన్ని మనము స్వతంత్రంగా, స్వచ్ఛందంగా, స్వంతంగా మనం సాగించవలసిన వారంగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొందరు భక్తులను ఈ సమయంలో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. వారికి వారుగా మిడతలలాగా రాజు లేకపోయినా, లేకపోతే నడిపించేవాళ్ళు లేకపోయినా, ప్రేరేపించేవాళ్ళు లేకపోయినా, ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, ఎలాగో వారు వాళ్ళ భక్తిని, వాళ్ళ నీతిని, వాళ్ళ విశ్వాస్యతను, వారి పరిశుద్ధతను, వారి ఆత్మీయ జీవితాలను కాపాడుకున్నారో పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ యొక్క ఉదాహరణల ద్వారా ఉదయకాలం మనం స్ఫూర్తిని పొందవలసిన వారంగా ఉన్నాము. ఎవరో నన్ను ప్రోత్సహించాలి, లేక ఎవరూ నన్ను ప్రోత్సహించలేదు కాబట్టి నేను ఇలాగే ఉన్నాను అనే మాటలు మనం ఇకనైనా ఆపివేసి ప్రభువును మనస్ఫూర్తిగా, ప్రభు యొక్క శిలువ యజ్ఞాన్ని, శిలువ యాగాన్ని మన యొక్క ప్రేరణగా తీసుకొని ఆయన కొరకు ముందు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. చూడండి దేవుని వాక్యం నుంచి కొందరు భక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథంలోకి మనం గనక వెళ్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైన దానియేలు జీవితంలో ఒక క్రమబద్ధమైన, ఒక ఆర్డర్లీ రిలీజియస్, లేకపోతే ఒక ఆర్డర్లీ రెవరెన్షియల్ లైఫ్ మనం చూస్తాం. భక్తి జీవితాన్ని మనం చూస్తాము. దానియేలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గుర్తు చేసుకుంటే, మరి తాను యోదయ దేశానికి చెందిన, ఇశ్రాయేలు దేశానికి చెందిన ఒక యవనస్తుడు, ఒక బాలుడు. ఒకానొక దినాన ఈ బబులోను రాజు యొక్క సైన్యం ఆ దేశం మీద దండెత్తినప్పుడు అక్కడున్న మంచి బలాఢ్యులైన వారిని, యవనస్తులైన వారిని చెరపట్టి తెచ్చేసుకున్నారు. వాళ్ళల్లో దానియేలు కూడా వచ్చేసాడు. బబులోన్ దేశానికి వచ్చేసాడు. బబులోన్ దేశానికి తీసుకురాబడ్డాడు. బబులోన్ దేశంలో అక్కడ తన పేరు మార్చేశారు, తన భాష మార్చేశారు, తన వస్త్రధారణ మార్చేశారు, తన ఆహారపు అలవాట్లు కూడా మార్చేయాలని చాలా బలమైన ఒత్తిడి అతని మీదకి వచ్చింది. అంతా మారిపోయిన, మార్చబడిన వాతావరణంలో నిజంగా తాను ఎంతో స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, తనకు తానుగా తన ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా పట్ల తన భక్తిని సాధన చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 10వ వచనంలో మనం చూస్తాము. తన యొక్క భక్తి జీవితం ఎంత చక్కగా, ఎంత ప్లాన్డ్గా, ఎంత ఆర్డర్లీగా తాను సెట్ చేసుకున్నాడో మనకు కనబడుతుంది. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము, ఎవ్రీడే, తన డైలీ షెడ్యూల్ ఏంటంటే అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది తన క్రమము, ఇది తన జీవితంలో తాను ఏర్పాటు చేసుకున్న క్రమము, ఇది తాను నేర్చుకున్న, అలవర్చుకున్న భక్తి. అనుదినము, ప్రతిదినము, దినమునకు ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరుచుకొని అక్కడ తాను దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చాడు. ఎవరన్నా ప్రేరేపించారా తన్ని? లేక ఎవరన్నా తన్ని హెచ్చరించారా? లేక ఎవరన్నా ఒకరోజు ప్రార్థన ఆపేసి ఎందుకు ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, 3 సార్లు చేసుకునేవాడివి 2 సార్లు ఎందుకు చేసుకున్నావని ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? లేక వాళ్ళ అమ్మా నాన్న చెప్పి పంపించారా నువ్వు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి, ప్రభు స్తుతించాలని గనక మనం చూస్తే ఎవరు తను ప్రేరేపించలేరు, ఎవరు తను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అయినను మిడుతలకు రాజు లేడు, అయినను పంక్తులు తీరి సాగిపోవును అన్నట్లుగా దానియేలును ప్రేరేపించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు లేకపోయినా, ఇంకా చెప్పాలంటే తన చుట్టూరా ఉన్న పరిస్థితులు ఎంతో తను నిరుత్సాహపరిచే పరిస్థితులు, నిరాశతో కూడిన పరిస్థితులు, ఆ పరిస్థితులలో
దానియేలు దేవుని పట్ల ఒక క్రమమైన భక్తిని సాధన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు పట్ల మనం చూపించే భక్తి, మనం చేసే భక్తి అదంతా అది స్వచ్ఛందంగా రావాలి, మనలో నుంచి రావాలి. ఆయన పట్ల మనకున్న ప్రేమ చొప్పున బయటికి రావాలి. కానీ ఎవరో మనల్ని ప్రేరేపిస్తే, ఎవరో మనల్ని ప్రెషర్ చేస్తే అలా మనం చేయడానికి వీల్లేదు సుమా. దానియేలు చక్కగా తన యొక్క భక్తి జీవితాన్ని తాను కాపాడుకున్నాడు. మనకు తెలుసు, తాను చేసిన భక్తే తనను తర్వాత దినాల్లో సింహముల నోడ్లలో పడకుండా తనను కాపాడినట్లుగా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. దావీదు భక్తుని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దావీదు భక్తుని జీవితంలో కూడా మరి 55వ అధ్యాయం 17వ వచనం, 55వ కీర్తన 55:17లో అది దావీదు రాసిన కీర్తన. అందులో తన భక్తి జీవితాన్ని గురించి తను ఒక మాట రాసుకుంటా వస్తున్నాడు. అంటాడు 55:17, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు భక్తి కూడా దానియేలు భక్తి లాంటి భక్తి. ప్రతి సాయంకాలము, ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, దినమునకు 3 మార్లు నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నేను నీకు మొరపెట్టుకుంటున్నాను. ఎంత గొప్ప విషయం కదా. మనం వాక్యం చదువుకుంటే పొద్దున చదువుకుంటాం, కొన్నిసార్లు పొద్దున ఒక్కసారి చదివి వదిలేస్తుంటాం, లేకపోతే పొద్దున రాత్రికి చదువుతాం. అంతేగాని ఈ భక్తుడు దినమునకు 3 మార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, దినమునకు 3 మార్లు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఎవరన్నా ఉన్నారా దావీదును చెక్ చేసేవాళ్ళు? దావీదు నువ్వు సరిగ్గా భక్తి చేయటం లేదు, లేకపోతే నువ్వు పొద్దున్న చేసుకున్నావా లేదా, సాయంకాలం చేస్తున్నావా లేదా అని ఎవరైనా అడిగారంటే ఎవ్వరు లేరు. మిడతలకు రాజు లేడు, విశ్వాసులకు ఎవరో ప్రేరణ చేయక్కర్లేదు, ఎవరో స్ఫూర్తిగా ఉండక్కర్లేదు. మనకు మనమే స్వచ్ఛందంగా నిర్ణయాలు చేసుకోవాలి. భక్తుడైన దావీదు జీవితంలో ఈ విషయాన్ని మనం చూస్తాము. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా తాను కొన్ని మంచి మంచి అలవాట్లు చేసుకున్నాడు. తన యొక్క జీవితంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సందర్భంలో, ప్రతి ఘట్టానికి ముందు దేవుని సన్నిధిలో అడిగేవాడు. దేవా వెళ్ళమంటావా, దేవా చేయమంటావా, ఇది నీ ఉద్దేశమేనా, నువ్వేం మాట్లాడతావు, నువ్వేం చెప్తావు అని చెప్పి దేవుని చిత్తాన్ని అడిగి, దేవుని చిత్తాన్ని కనుగొని తాను ప్రతి అడుగు వేసుకుంటూ ఎవరైనా నేర్పించారా దావీదుకి? వాళ్ళ అమ్మ నేర్పించిందా, వాళ్ళ నాన్న నేర్పించాడా అంటే కాదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో డేవిడ్ వాజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ చైల్డ్, నిర్లక్ష్య పెట్టబడిన బిడ్డ. సమూయేలు వచ్చి నీ కుమారులను పిలిపించు అంటే దావీదును తప్ప మిగిలిన కుమారులందరినీ పిలిపించాడు యెష్షయి. తనకు దావీదు ఒక కుమారుడు ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయాడు. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ చైల్డ్. అయితే తాను ఒక భక్తిని, ఒక క్రమమైన భక్తిని తన జీవితంలో అలవర్చుకున్నాడు. దావీదు జీవితంలో నుంచే ఇంకొక విషయం కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో సైన్యంలో ఉన్న తన అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలను విచారించి రావడానికి తండ్రి పంపించాడు యెష్షయి. అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఫిలిస్తీన్ పక్షంగా గొల్యాతు వస్తూ ఉన్నాడు. మరి వచ్చి 40 రోజుల నుంచి వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఫిలిస్తీన్ తరపున నేను వస్తాను, మీ తరపున ఒకళ్ళు రండి, మనం పోరాడదాము, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టే. ఈ గొల్యాతు వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలీయులు భయపడి వెనక్కి పారిపోతున్నారు, వారి డేరాల్లోకి వెళ్ళిపోతున్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు తన సహోదరులకి యోగక్షేమాలను గురించి విచారించడానికి తన అన్న చేత దావీదు పంపబడ్డాడు. దావీదు వచ్చి అక్కడ సిచ్యుయేషన్ అంతా, అక్కడ పరిస్థితి అంతా చూడగానే ఎవరు చెప్పకుండానే, వాళ్ళ అన్నలు చెప్పలేదు, లేక రాజైన సౌలు పిలిపించి చెప్పలేదు, లేక వాళ్ళ డాడీ చెప్పి పంపించలేదు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయమని. కానీ స్వతంత్రంగా తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతిలో పడకుండా, ఫిలిస్తీయుడైన గొల్యాతు చేతిలో పడిపోకుండా, ఓటమిని అంగీకరించకుండా దేవుని ప్రజలమైన మాదే గెలుపు అని ప్రకటించడానికి ఇప్పుడు చూడండి తాను ఎంత స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు. అంటాడు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జీవముగల దేవుని సేవకుడు, జీవముగల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఇతన్ని గెలిస్తే, ఇతన్ని చంపితే రాజుగారు ఏమిస్తారంట బహుమతి. తనలో ఒక ప్రేరణ, నేను ఇతన్ని ఓడించాలి, నేను ఇతన్ని గెలవాలి, నేను ఇతన్ని చంపాలి.
శత్రువుని నేను అణచివేయాలి అని ఒక బలమైన ప్రేరణతో కొనుక్కున్న వాళ్ళ అన్నలు చూశారు. వాళ్ళ అన్నలు కోపడ్డారు. ఎందుకు వచ్చావు నువ్వు, ఏంటి ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తున్నావు, నీకు అవసరమా అని మాట్లాడుతుంటే 29-30 వచనాల్లో ఉంటుంది. అందుకు దావీదు, నేనేమి చేసి తిని, మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగుగా జనులు వాణిని అదే ప్రకారము ఒకళ్ళని అడుగుతున్నాడు, ఇంకొకళ్ళని అడుగుతున్నాడు. జీవగల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న ఇతన్ని చంపితే ఏమొస్తుంది, ఏమిస్తాడు బాబు బహుమతి అంటే చంపాలి, నా ప్రజలకు నెమ్మది ఇవ్వాలి, నా ప్రజలకు క్షేమం ఇవ్వాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల. తన ప్రజల యొక్క క్షేమాన్ని విచారిస్తున్నవాడు, తన ప్రజల యొక్క క్షేమం కోసం చింతిస్తున్నవాడు, ఆలోచిస్తున్నవాడు దావీదు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పడి రాజుగారి దాకా వెళ్ళిపోతే ఇప్పుడు రాజుగారు దావీదును పిలిపిస్తే 32వ వచనంలో, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలు దగ్గర పోయి మాట్లాడేస్తున్నాడు. రాజా, ఈ ఫిలిస్తీన్ వల్ల ఎవరి మనసు కుంగిపోవడానికి వీల్లేదు, ఎవరు డిప్రెస్ అవ్వడానికి వీల్లేదు. నేను ఈ యొక్క నీ దాసుని నేను వానితో పోట్లాడతాను. ఇంత మంచి విషయం కదా. తనలో తనకు తానుగా వచ్చింది. తన ప్రజల కొరకు, తన ప్రజల యొక్క సేఫ్టీ కోసం తన ప్రజల పక్షంగా పోట్లాడతాం. ప్రియమైన వారులారా, ఆత్మీయ విషయాల్లో ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేయాలి, ఎవరో మనల్ని ముందుకు తొయ్యాలి అనుకునే ఆ మనసు మనం తొలగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మిడతలు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాయి. నోరు లేని మూగజీవులు మిడతలు మనతో మాట్లాడుతున్నాయి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవు. మనకు మనంగా చేయాలి కార్యాలు. మనకు తెలుసు దావీదు సంఘటన ఏం జరిగింది. ఆ తర్వాత సౌలు గారిని ఒప్పించాడు. అవన్నీ సర్వాంకవచం అవన్నీ వేయబోతుంటే నాకు ఇవేమొద్దన్నాడు, తీసి పక్కన పెట్టాడు. ఆ ఏటి ఒడ్డుకు పోయి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒడిసెలు తన దగ్గర ఉంది. అందులో ఒకే ఒక రాయితో అంత ఆజానుబాహుడైన గొల్యాతును మట్టి కల్పించాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. దేవుని ప్రజలకు తన విజయాన్ని చేకూర్చాడు. దీనికి అంతటికి ఎవరన్నా తను ట్రైన్ చేసి పంపించారంటే ఎవరూ లేడు. తనకు తానుగా తన ప్రజల కోసం ముందుకు వచ్చాడు. మనలో ఇది ఉండాలి. నేను చేస్తాను దేవునికి, నేను దేవుని కోసం ఏమన్నా చేస్తాను, నేను దేవుని కోసం ప్రయాసపడతానని ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి మనలోకి రావాలి. చాలాసార్లు చుట్టుపక్కల చూస్తాము, లేకపోతే మనం చూసుకొని నాకున్న హోదాకి నేను ఈ పని చేయాలా, లేకపోతే నాకున్న శక్తిహీనమైన పరిస్థితులకు నేను ఇది చేయాలా, కాబట్టి నేను చెయ్యనని చెప్పి ప్రక్కకి తొలగిపోతుంటాం. దేవుని కోసం పని చేయవలసిన వారం ఉన్నాం. దేవుని కోసం ముందుకు సాగి వెళ్ళవలసిన వారం ఉన్నాం. ఆగిపోవడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. మిడతలు సాగిపోయినాయి అంట, ముందుకు పంక్తులు తీరి మనం దేవుని కోసం ముందుకు సాగి వెళ్ళాలి. ఇదే కాలం ఆలోచన చేద్దాం. ఆర్ యు మూవింగ్ ఫార్వర్డ్? ఆర్ యు మూవింగ్ అహెడ్? ముందుకు వెళ్తున్నావా? ఆగిపోయావా? లేక వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఏంటి నీ స్థితి, నీ స్థాయి ఏంటో నువ్వు ఆలోచన చేసుకో. దేవుని కోసం మనం ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. మొర్దెకై జీవితం, యోసేపు జీవితం, వీళ్ళందరినీ ఆలోచన చేస్తుంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని స్టాండ్స్ తీసుకున్నారు. అందుకే వాళ్ళు ఆనర్ చేయబడ్డారు దేవుని చేత, అందుకే వారు ఘనపరచబడ్డారు, అందుకే వారు చరిత్రలో ఈ బైబిల్ పుటలలో వారు చక్కగా అలాగే జ్ఞాపకంగా మన కొరకు నిలబడిపోయారు. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే, యోసేపు, యవనస్తుడైన యోసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేయబడ్డాడు. అన్నదమ్ములు ఇష్మాయేలీలకు, బత్తకలైన ఇష్మాయేలీలకు అమ్మేసేశారు. వాళ్ళు ఐగుప్తులోని తీసుకొని వచ్చి అక్కడ బానిసగా అమ్మేస్తే ఇప్పుడు పొతీఫర్ ఇంటికి చేరాడు. అక్కడ ఆ ఇంట్లో బానిసగా ఉన్నాడు. అంత భయంకరమైన బానిసత్వంలో ఆ పొతీఫర్ భార్య పాపం చేయమని యోసేపును ప్రేరేపిస్తుంది, భయంకరంగా ప్రేరేపిస్తుంది. 39వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం రెండిట్లో ఉంటుంది. దినదినము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉందంట, పాపం చేయడానికి ఆయన ప్రేరేపిస్తుందంట దావీదుని. అయితే దావీదు ఒక్క మాట కూడా అనుకూలంగా మాట్లాడలేదు, ఏమాత్రము సహకరించలేదు. సరిగదా అవసరమైన సమయానికి తన చేతిలో తన వస్త్రాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరు చెప్పారు? ఎవరు చూస్తున్నారు యోసేపును? తాను పాపం చేస్తే తను పట్టుకుని అడిగేవాళ్ళు ఎవరు? తన యజమానురాలే పాపం చేయమంటే యవ్వన కాలం నుండి యవ్వనేచ్ఛలను అదుపులోకి తెచ్చుకొని వాటిని అధిగమించి ఈరోజు క్రీస్తుకు ఒక సూచనగా తాను నిలబడిపోయాడు. ప్రియమైన వారులారా, ఉదయకాలం మనం ఆలోచన చేసుకున్నాం. వాళ్ళ అమ్మా నాన్న చెప్పారా? చెప్పేవాళ్ళు ఉన్నారా? చూసేవాళ్ళు ఉన్నారా? ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? అంటే యోసేపుకి ఎవరు లేరు సుమా. మిడతలకు రాజు లేనట్టు యోసేపును కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అయినను పాపం చేయలేదు.
అయినను తాను అపవిత్రపరచుకోలేదు, అయినను తాను దేవుని కోసం నీతిమంతుడిగా నిలబడ్డాడు. అందుకే దేవుడు యోసేపును ఘనపరిచాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దానియేలును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఎస్తేరు గ్రంథంలోకి వెళ్తే మొర్దెకై జీవితంలో కూడా మనం ఇదే చూస్తాం. స్వచ్ఛందంగా స్వతంత్రంగా తాను దేవుని కోసం తీసుకున్న నిర్ణయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో అగాగీయుడైన హామానును అశ్వరోష్ రాజు మంచిగా ప్రమోషన్ ఇస్తాడు. అందరి మీద హెచ్చించి ఘనపరిచి తను ఒక పెద్ద పీట వేసి ఆ పీట మీద కూర్చోబెడతాడు. అధిపతులందరికంటే అతడు ఎత్తుగా హై పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు తన కింద ఉన్న వారందరూ వచ్చి హామానుకు నమస్కారం చేస్తున్నారు. సాగిలపడి నమస్కారం చేస్తుంటే 3వ అధ్యాయం మొదటి 5-6 వచనాలలో ఈ మొర్దెకై సాగిలపడి నమస్కారం చేయటం లేదు. ఇది అందరూ గమనించారు. ఆ నోట ఈ నోట అట్లాగా హామాన్ దాకా వెళ్ళిపోయింది. హామాను కూడా నోటీస్ చేశాడు. ఒకనొక వ్యక్తి తన తోటి పనివారు వచ్చి అడిగారు, ఎందుకు నువ్వు ఇలాగా చేయడం లేదు అని చెప్పి ప్రతి దినము అతన్ని ప్రేరేపిస్తుంటే అతడు ఆ మాట చెవిని పెట్టకపోయానంట. ఏలయనగా 4వ వచనంలో ఉంటుంది, అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి తన కొలీగ్స్ అడుగుతున్నారు. ఆ గేట్ దగ్గర తనతో పాటు నిత్యం ఉండే వాళ్ళు అడుగుతున్నారు, మేమందరం సాగిలపడి నమస్కారం చేస్తున్నాం, నువ్వెందుకు చేయవు, నువ్వు చెయ్యొచ్చు కదా, మాలాగా నువ్వు చెయ్యొచ్చు కదా. చేయలేదు. ఎవరు చెయ్యొద్దన్నారు? ఎవరు తను ప్రేరేపించే వాళ్ళు ఎవరు ఉన్నారా? బలవంత పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాను మరి హామానుకు నమస్కారం చేస్తే తను గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరన్నా అంటే ఎవరు లేరు సుమా. బాల్యంలో తాను నేర్చుకున్న దేవుని ధర్మశాస్త్రం, వాక్యము, కట్టడలు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నేల ఎందే గాని ఏ విగ్రహమునైనో రూపమునైనో నువ్వు చేసుకోకూడదు, వాటికి పూజించకూడదు, వాటికి సాగిలపడి నమస్కరిస్తున్నారు అందరు. హామానికి తాను నమస్కరించనన్నాడు. ఒకటే మాట అన్నాడు, నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను. ఐ కెనాట్ డూ. అది తాను చేసుకున్న నిర్ణయం. స్వచ్ఛందంగా స్వతంత్రంగా స్వంతంగా దేవుని కోసం నేను ఒక క్రమాన్ని పాటిస్తాను అని నిర్ణయించుకున్నాడు. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథం అంతా చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి అధ్యాయం 10వ అధ్యాయం అంతా మొర్దెకైని గురించి రాయబడింది. మొర్దెకై హెచ్చించబడ్డాడు. మొర్దెకై అహష్వేరోషు రాజు చేత ఎన్నిక చేయబడ్డాడు. ఆ దేశమంతటికి ప్రధానమంత్రిగా తాను చేయబడ్డాడు. ఎంత గొప్ప విషయం సుమా. మనము నిలబడాలి, స్వచ్ఛందంగా మనం చేసుకోవాలి. ఎవరో మనల్ని ప్రేరేపించాలి, ఎవరో మనల్ని బలపరచాలి అనుకోవడం కాదు, కానీ మనముగా స్వచ్ఛందంగా హృదయపూర్వకముగా మన ఫ్రీ విల్ అంతటితోటి మనం దేవుని కోసం నిలబడాలి. క్రొత్త నిబంధనలోకి వద్దాం. చూడండి, క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు తన సేవలో తన పరిచర్యలో కొన్ని పర్సనల్ లెటర్స్ రాశాడు. ఉదాహరణకి తిమోతికి 2 లెటర్స్ రాశాడు, తీతుకు ఒక లెటర్ రాశాడు, ఫిలోమెనుకు ఒక లెటర్ రాశాడు. తిమోతికి రాసిన లెటర్లో ఒక మాట చదువుతాను చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఈ లెటర్ రాస్తూ అంటాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి రాస్తున్నాను అంటాడు. నిన్ను నా కొడుకుగా నేను కన్సిడర్ చేసి నీకు రాస్తున్నాను. ఏమి రాస్తున్నాడు? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. నీకు ఇంకెవరో ట్రైనింగ్ ఇస్తారని అనుకోబాక. ట్రైన్ యువర్ సెల్ఫ్, ఎక్సర్సైజ్ యువర్ గాడ్లీనెస్. ఇంకెవరో చేస్తారు. ఎవరో వస్తే బాగుండండి నాకు తోడు, ఎవరో వస్తే బాగుండు, నేను బాగా నన్ను ఎవరో ప్రతిరోజు ఎవరో లేపి ప్రార్థన చేసుకోమని చెప్తే ఎంత బాగుండు, ప్రతి ఆదివారం ఎవరో ఒకళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను మందిరానికి తీసుకెళ్తే ఎంత బాగుండు. కాదు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. నీ ఎక్సర్సైజ్ ఆన్ యువర్ ఓన్. ఈ లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన సాధనే మనకు కొంతమట్టుకు ప్రయోజనకరం, కానీ దైవభక్తి విషయంలో మనం చేసుకునే సాధన అది మనకు అన్ని కాలాలకు నిత్యత్వానికి పనికొచ్చే సాధన. కాబట్టి నీకు నీవే సాధన మనం చేసుకోవాలి. తిమోతికి రాశాడు ఈ మాట. తీతుకు కూడా రాస్తున్నాడు ఒక మాట. చూడండి, తీతుకు రాసిన పర్సనల్ లెటర్లో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు అంటున్నాడు, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా. నిన్ను నీవే, నీకు నీవే. ఇంకెవరో నిన్ను పక్కన కూర్చొని ఎప్పుడు చో అనకూడదు.
పరపక్షం మందు ఒకడు ఉన్నాడు, శత్రువు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, దుష్టుడైన పగవాడు ఉన్నాడు. వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడి వెళ్ళిపోవాలి వాడు. దాని కొరకు నిన్ను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనపరుచుకో. ఎవరు మాదిరో కాదు, మనమే మాదిరిగా ఉండాలి. పౌలు భక్తుడి మాటలు రాస్తున్నాడు, తన ఆత్మీయ బిడ్డలకు రాస్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, తీతుకు రాస్తున్నాడు. తనను గురించి తాను చెప్పుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కదా ఆ మాట చెప్పాలంటే. ఐఎమ్ ఇమిటేటింగ్ క్రైస్ట్, నేను క్రీస్తును అనుసరిస్తున్నా, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అది నా గోల్, అది నా లక్ష్యం, అది నాకు నేనే సాధన చేస్తున్నాను క్రీస్తుని పోలి నడుచుకోవడానికి అని పౌలు గారు చాలా ధైర్యంగా తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇందులో నుంచి మనం మిడతల దగ్గర నేర్చుకుంటున్న రెండో విషయం, మొదటిదేమో అవి రాజు లేకపోయినా వాటికవే పంక్తులు తీరి సాగి వెళ్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరి ప్రేరణ, ఎవరి స్ఫూర్తి లేకుండా దేవుని బిడ్డలంగా ముందుకు సాగి వెళ్ళారు. రెండోది ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమనుందంటే దే అడ్వాన్స్ టుగెదర్ ఇన్ ర్యాంక్స్ అని రాయబడింది. అంటే ఒక క్రమము ప్రకారం వెళ్తున్నాయంట. మిడతలకు కూడా క్రమం ఉంది. ఆర్మీలో ర్యాంక్స్ ఉన్నట్టు, నేవీలో ర్యాంక్స్ ఉన్నట్టు, ఎయిర్ ఫోర్స్లో ర్యాంక్స్ ఉన్నట్టు, క్యాడర్ ఉన్నట్టు ఈ మిడతలు కూడా వాటి క్యాడర్ ప్రకారం వెళ్తున్నాయంట. మేబీ ఒకవేళ మగ మిడతలు ముందెళ్ళాలేమో, ఆడు మిడతలు వెనకాల వెళ్ళాలేమో, లేకపోతే పెద్ద మిడతలు ముందెళ్ళాలేమో, చిన్న మిడతలు వెనకాల వెళ్ళాలేమో, లేక పెద్ద మిడతలు బయలుదేరిన తర్వాతే చిన్న మిడతలు బయలుదేరాలేమో. ఏం ఆర్డర్స్ ఉన్నాయో ఒకవేళ మిడతల గురించి మనం స్టడీ చేస్తే అవన్నీ మనకు తెలుస్తాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దే అడ్వాన్స్ టుగెదర్ ఇన్ ర్యాంక్స్, క్రమములో వెళ్తాయి, ఒక ఆర్డర్ ప్రకారము వెళ్తాయి, వాటి ర్యాంక్ ప్రకారం వెళ్తాయి. ఎంత బాగుంది కదా ఈ మాట. మనం కూడా ఎక్కడ నిలబడాలో అది మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ అవర్ ర్యాంక్ అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ అవర్ స్టేటస్ అనేది మనం నేర్చుకోవాలి. ఒకవేళ స్కూలే కనుక, ఒక క్లాసే కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పెడతారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ర్యాంకుల ప్రకారం వాళ్ళు నిలబడతారు. అనుకుందాం క్లాస్లో లాస్ట్ 35వ ర్యాంక్ వచ్చిన అమ్మాయి వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి పక్కన వచ్చి నిలబడతానంటే ఆ టీచర్ ఒప్పుకుంటుందా? ఆ మిస్ ఒప్పుకుంటుందా? సార్ ఒప్పుకుంటాడా? అంటాడు, నీది 35వ ర్యాంకు, నువ్వు వెళ్ళి 35వ స్థానంలో. దే అడ్వాన్స్ టుగెదర్ ఇన్ ర్యాంక్స్, క్రమము ప్రకారము, వాళ్ళ స్థానాల ప్రకారము వాళ్ళు ముందుకు సాగి వెళ్తున్నా. అంటే వీ షుడ్ నో వాట్ వి ఆర్, వీ షుడ్ నో వేర్ వి ఆర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉండాలో, మనము ఏంటో, మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో మనం గుర్తుపెట్టుకొని ఆ స్థాయిలో, ఆ స్థానంలో మనం నిలబడవలసిన వారంగా ఉన్నాం. ఒక క్రమము ప్రకారం మనం వెళ్ళాలి. దేవుడు మన జీవితాల్లో ఒక ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఒక క్రమము ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ స్థానం ఏంటో, నీ పొజిషన్ ఏంటో తెలుసుకొని ఆ పొజిషన్లో వెళ్ళి మనం నిలబడాలి. నాకు ఈ అంశాన్ని గురించి ధ్యానం చేస్తుంటే రోమా పత్రిక 12వ అధ్యాయం నుంచి ఒక మాట జ్ఞాపకం వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం అది చదువుతాను నేను. రోమా 12:3, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో చెప్తున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీతో చెప్తున్నా. ఏంటంటే ఇక్కడ 2 విషయాలను మనం గమనిస్తాం. ఒకటి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. నిన్ను గూర్చి నువ్వేంటో తెలుసుకో, అంతే ఎంచుకో నువ్వు. మొదటి పాయింట్. రెండోది, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడు ఒకటికి తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని గురించి మనం ఎంచుకొనదగిన దానికన్నా ఎక్కువ ఎంచుకోవద్దు. అలాగని చెప్పి నువ్వేంటో కూడా యూ షుడ్ నో వాట్ యు ఆర్. నువ్వేంటో తెలుసుకో, నీ ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో, నీ ఆత్మీయ స్థానం ఏంటో నువ్వు తెలుసుకో. ఆ స్థానంలో నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయగానే దానికన్నా ఎక్కువ వెళ్ళిపోవద్దు, దానికన్నా తక్కువ కూడా నువ్వు రావద్దని చెప్పి
పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆది సంఘంలో ఇది చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు. ఆది అపోస్తల కార్య గ్రంథము 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఈ విషయాలను మనం చాలా స్పష్టంగా చూస్తాము. 5వ అధ్యాయంలో ఒక మాట స్పష్టంగా ఉంది చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం అపోస్తల కార్యాలు. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఎవరి గురించి రాయబడిన మాట అంటే ఇది అపోస్తలను గురించి, 12 మంది అపోస్తలను గురించి రాయబడింది. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. దేవుడు అపోస్తలను వాడుకున్నాడు, విరివిగా వాడుకున్నాడు, ప్రత్యేకంగా వాడుకున్నాడు. వాళ్ళ ద్వారా గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వాళ్ళ ద్వారా జరిగిస్తూ వచ్చాడు. వారందరూ ఏకమనస్కులై ఉన్నారు, అందరూ ఒకటిగానే ఉన్నారు. కానీ కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, ఆ వెనక వచ్చిన వాళ్ళు, ఆ చివర వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో సమానంగా తమను తాము ఎంచుకోవడానికి తెగించలేదు. వాళ్ళ స్థానం వేరు, వాళ్ళకు దొరికిన ప్రత్యక్షత వేరు, వాళ్ళ అనుభవాలు వేరు, వాళ్ళతో మేము సమానం కాదు అనే విషయాన్ని వారు జ్ఞాపకం పెట్టుకున్నారంట. మరియు ప్రజలు వారిని గణపరచుచూ ఉండిరి. మిడతలు రాజు లేడు అయినా కానీ ముందుకు సాగి వెళ్ళినాయి. అంత మాత్రమే కాకుండా దే అడ్వాన్స్ టుగెదర్ ఇన్ ర్యాంక్స్. ఎవరి ర్యాంకులో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, వారిలో ఆత్మీయులైన వారిని, వారి వయసును బట్టి పెద్దవారైన వారిని, శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారిని వాళ్ళని వాళ్ళగా గుర్తిస్తూ వాళ్ళతో వన్నెస్ కాపాడుకుంటూ ముందుకు సాగి వెళ్ళాలి. మిడతల్లో మనం అది చూస్తాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మన జీవితాల్లో దేవుడు ఒక ఆర్డర్లీ లైఫ్ కోరుతున్నాడు, ఒక డిసిప్లినరీ లైఫ్ కోరుతున్నాడు. ఆ లైఫ్ను, ఆ జీవితాన్ని మనం సాధన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే క్రమముగా నడుచుకొనుట అనేది ఉన్నది. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. వాక్ ఆర్డర్లీ, క్రమముగా నడుచుకో. దేవుని ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళమైతే ఖచ్చితంగా మన జీవితాల్లో క్రమం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ మాట మనం అక్కడ మళ్ళా గమనించవచ్చు. 3వ అధ్యాయం 16వ వచనంలో అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకున్నాము. వాక్ ఆర్డర్లీ, ఒక ఆర్డర్లీ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారంగా ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో కూడా పౌలు గారు రాస్తున్నాడు. ఈ క్రమమైన జీవితాన్ని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 14వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట ఉంటుంది. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుగునియుడి. సమస్తము క్రమముగా మర్యాదగా జరగాలి. అలాగే 1 కొరింథీ పత్రికలోని 11వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరిచేదను. నేను వచ్చానంటే, నేను వస్తే మీ దగ్గరికి ఖచ్చితంగా మిగిలిన విషయాలన్నీ క్రమపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు క్రమమును కోరేవాడు. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మిడతలకు రాజు లేడు అయినను అవి పంక్తులు తిరిగి సాగిపోతూ ఉన్నాయి. కనుక స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, మనకు మనంగా, హృదయపూర్వకంగా, సంతోషంగా యోగ్యమైన జీవితాలు జీవిద్దాం. ఒక యోసేపులాగా, ఒక దావీదులాగా, ఒక దానియేలులాగా మనం భక్తి జీవితాలు జీవిద్దాం. అదే సమయంలో క్రమమైన జీవితాలు జీవిద్దాం. ఎంచుకొనవలసిన దానికన్నా ఎక్కువ ఎంచుకోవద్దు. అలాగే మనల్ని గురించి మనం తగిన రీతిగా ఎంచుకొని మన స్థానం ఎక్కడుందో మనం గుర్తించి ఆ స్థానంలో నిలబడి ర్యాంక్స్ ప్రకారం, బ్యాండ్స్ ప్రకారం దేవుడు మనల్ని ఎక్కడుంచాడు అక్కడ నిలబడి మరి యోగ్యమైన ఆత్మీయ జీవితాలు కలిగి ముందుకు సాగి వెళ్దాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను అని రాయబడింది. నాయన, ఈ మిడతల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు, మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, నాయన మమ్మల్ని గూర్చి పర్యవేక్షణ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా కానీ మేము సాగి వెళ్ళాలని, మేము క్రమమైన రీతిలో సాగి వెళ్ళాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. బలవంతము చేత కాక
ప్రేమ చేత హృదయపూర్వకంగా మా సొంత ఇష్టంతో మేము మిమ్మల్ని ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, నీ కొరకు జీవించాలి ప్రభా. అటువంటి కృప మాకు దయచేయండి. అదే సమయంలో క్రమమైన భక్తిని కూడా మేము సాధన చేయనట్లుగా మా ప్రభా మా కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ఈ ప్రోగ్రాంలో పాల్పొందుతున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరు ఏ శోధన గుండా, ఏ శ్రమ గుండా, ఏ ఇబ్బంది గుండా ప్రయాణం చేస్తున్నారో దేవా, వారికి మీ సమృద్ధి అయిన కృప దయచేయండి. సమయోచితమైన సహాయాన్ని, సంపూర్ణమైన విడుదలను వారికి దయచేయండి. నీ కృపలో వారిని భద్రపరచండి. నీ సాక్షార్థంగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. మీ నామాన్ని మా జీవితాల ద్వారా మహిమపరచుకోమని మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో అందరికీ వందనాలు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఈ కార్యక్రమంలో పాల్గొందాం, కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడేయుడుగాక. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక. ఆమేన్.